ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇండియన్స్ కు స్పై థ్రిల్లర్ తాలూకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా బతికేస్తాయి. అందులో ఇంకా పాకిస్తాన్ టెర్రరిస్టులు అని ఉంటే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఈ సెంటిమెంట్ నే వాడుతున్నారు యష్ రాజ్ ఫిల్మ్స్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అంటూ కొంతమంది డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రొడ్యూసర్లు ఇప్పటికే ఈ యూనివర్స్ లో 5 సినిమాలు వచ్చాయి. 6వ సినిమాగా వార్ 2 రాబోతుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో మూవీ స్టోరీ ఏంటో తెలిసిపోతుంది. ఇది ఎప్పటిలానే గతంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమాల్లాగే ఉండబోతుందని అర్థమవుతుంది. యూఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి గతంలో వచ్చిన సినిమాలను గమనిస్తే హీరో ఓ రా ఏజెంట్. ఆ హీరో డైరెక్టర్ ఇతర దేశాల్లో ఉండే టెర్రరిస్టులతో వార్ జరుగుతూ ఉంటుంది. అంతలోనే తెలుస్తుంది ఆ టెర్రరిస్టు గ్రూప్ కి ఓ పెద్ద తలకాయ ఉంటుందని. ఆ పెద్ద తలకాయ గతంలో రా ఏజెంట్గా పనిచేశాడని తెలుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల రా ఏజెంట్గా తప్పుకొని దేశంపై కోపం పెంచుకున్న వ్యక్తి అలా టెర్రరిస్టు గ్రూప్లకు లీడర్ అవుతాడని హీరో అండ్ టీం తెలుసుకుంటారు. ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వచ్చిన చాలా సినిమాల్లో ఇదే స్టోరీ. ఇప్పుడు వార్ 2లో కూడా ఇదే స్టోరీ ఉన్నట్టు ఈ రోజు వచ్చిన టీజర్ తో తెలిసిపోతుంది. హీరో కబీర్ ఇప్పటికే అందరికీ తెలిసిన రా ఏజెంట్. ఇతనితో ఫైట్ చేసేది జూనియర్ ఎన్టీఆర్. ఇతను కూడా మాజీ రా ఏజెంట్ అని ఈ రోజు వచ్చిన టీజర్ తో స్పష్టమైపోయింది. ఈ మాజీ రా ఏజెంట్ అయిన తారక్ ఎందుకు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఎందుకు రా ఏజెంట్ కబీర్ ను చంపాలని అనుకుంటున్నాడు అనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది. అన్ని వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాల్లానే ఇప్పుడు వార్ 2 స్టోరీ ఉన్నట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే వీటికి డైరెక్టర్లు వేరువేరు కాబట్టి ఆ స్క్రీన్ ప్లేలలో డైరెక్షన్లో తేడాలు మాత్రం ఉంటాయి. వీటితో పాటు అన్ని సినిమాల్లో కామన్ గా ఉండేది మితిమీరిన యాక్షన్ ఎపిసోడ్స్. వార్ 2లో కూడా బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని ఈ రోజు వచ్చిన టీజర్ తో తెలిసిపోయింది. స్టోరీ లైన్ సేమ్ టు సేమ్ ఉన్నా కూడా డైరెక్టర్ ఆయన ముఖర్జీ డైరెక్షన్ వర్క్ తో పాటు సినిమాలో ఉండే హై లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.